సూపర్ మేడం. ఓకే అండి. మ్యాజిక్ భాను వెంకన్న గారు ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మ్యాజిక్ భాను వెంకన్న సార్ ఫ్రమ్ హైదరాబాద్. మా అప్లైనర్ మ్యాజిక్ వెంకటేశ్వర గారు నా ఫ్రెండ్ అండి. సార్ వాళ్ళ అప్లైనర్ రబ్బన్ సారు, రామూర్తి సారు, ఆనందరావు సారు, కాదరవల్లి సార్. సార్ నా ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ గురించి వచ్చాను సార్. నేను థైరాయిడ్ వల్ల 4 సంవత్సరాలు బాధపడ్డాను. 4 సంవత్సరాలు బాధపడిన తర్వాత సార్ వినిపిస్తుంది సార్? చెప్తూ ఉండండి, మీరు చెప్పండి. థైరాయిడ్ వల్ల 4 సంవత్సరాలు బాధపడ్డాను సార్. ఆ థైరాయిడ్ లో నా వాయిస్ కూడా పోయింది సార్. ఈరోజు వాయిస్ వచ్చేసి అనర్కలంగా మాట్లాడుతున్నాను నేను. అట్లాగే నాకు శరీరం పైన అక్కడక్కడ మచ్చలు ఉండేది సార్. ఆ మచ్చలు కూడా మాయమైపోయినాయి. ఇక్కడ నల్ల మచ్చలు ఉండేది, ఆ మచ్చలు కూడా మాయమైపోయినాయి సార్. అట్లాగే ఇంకొక మిరాకిల్ జరిగింది సార్. నాకు ఇక్కడ చింతగింజలా ఒక కంతి ఉండేది, ఇక్కడ సైడు కంది గింజలావు 2 కత్తులు ఉండేది, ఇక్కడ సైడు ఇక్కడ పెసగింజలా చిన్న కంతి ఉంటుంది సార్. అది మాయమైపోయింది. ఈ కంతి మాత్రం దగ్గర పడ్డది, ఈ కంతి కూడా చాలా దగ్గర పడ్డది సార్. ఇవి చాలా బాగున్నాయి సార్. అట్లాగే ఇంకొక మిరాకిల్ జరిగింది సార్. ఏంటంటే నాకు ఏం రాదనుకున్నా సార్, నా జుట్టు థైరాయిడ్ వల్ల జుట్టు మొత్తం రాలిపోయింది. నా జుట్టు చాలా వచ్చింది సార్. నాకైతే జుట్టు చాలా వచ్చింది. ఇట్లా చేయబెడితే చాలా గట్టిగా తగులుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినవి మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి సార్, నల్లగా ఉన్నాయి. ఇంతకుముందు పల్లగా ఉండేది. చాలా బాగుంది సార్. అసలు ఈ క్యూర్సెల్ వాడడంలో నేను 6 ప్యాకెట్లు వాడినా సార్ ఇప్పటివరకు. అసలు మస్తు ఉంది సార్. నాకైతే చాలా సంతోషం అవుతుంది సార్. ఈరోజు విలేజ్కి వెళ్తే మా అమ్మ, అయ్యా నీ జుట్టు అంత ఊసిపోయింది అనేది. ఇంకా నేను అమ్మగాడికి పోలేదు, 2 నెలలు అవుతుంది. అమ్మగాడికి పోతే అమ్మ ఎంత సంతోషపడుతుందో. చాలా బాగుంది సార్. నాకు చాలా సంతోషం అవుతుంది నిజంగా సార్. ఈ క్యూర్సెల్కి నాకు పరిచయం చేసిన మ్యాజిక్ వెంకటేశ్వర్ గారికి, మన లైన్ ప్రొఫెసర్ సార్ గారికి, మన టీం అందరికి, ఇప్పుడు జీవన అందరికి నమస్కారం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. మ్యాజిక్ భాను గారు, కొన్ని మ్యాజికల్ ఎప్పుడైనా మనకి అలాంటివి విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ఆనందం కనిపిస్తుందండి, మీ ఆనందం కనిపిస్తుంది. ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. చక్కటి రిజల్ట్ చెప్పారు సార్. ఓకే అండి. మేడం రజిత వల్ల గారు, A1 రజిత వల్ల గారు. అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మూతుడు శ్రీనివాసరావు గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలా. ఇది సంజీవన్ లాగా పనిచేస్తుంది సార్. నేను నా ఊరు వచ్చేసి నాగారం, మాది వరంగల్ జిల్లా. మా అప్లైన్ రచన మేడం, నరార్ సారు, రైమాన్ సారు ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోడక్ట్ నేను 15 రోజుల కంచెలు వాడుతున్నా సార్. ఫస్ట్ ఏంటంటే 5 రోజులు మాత్రం పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల నాకు ప్రాబ్లం ఏంటి అంటే బ్యాక్ పెయిన్ ఉండేది, విటమిన్ డి లోపం ఉంది, ఇంకా నరాల వీక్నెస్ ఉండేది. నాకు 2 కళ్ళు సర్జరీ అయినాయి సార్. అది సర్జరీ చేసుకున్నా, గ్లాస్ వేసుకున్న, రెండింటికి స్పెట్స్ కూడా తీసుకొచ్చుకున్నా. ఆ స్పెట్స్ పెట్టుకుంటేనే కనబడేది. అయినా మళ్ళీ చెకప్కి వెళ్తే ఏమన్నారంటే, ఇది నీకు పొర వచ్చిందమ్మా, మళ్ళీ నువ్వు చేసుకున్నది మళ్ళీ నీకు పొర వస్తుంది, నువ్వు డ్రాప్స్ వేసుకోవాలని చెప్పారు సార్. చెప్తే నేను సరే అనేసి ఒక స్పెట్సే తీసుకున్నా, డ్రాప్స్ మాత్రం తీసుకోలే. ఇదేంది నాకు ఈ 2 కళ్ళు ఆపరేషన్ అయినాయి కదా, మళ్ళీ డ్రాప్స్ వేసుకోమంటారు ఏంది, స్పెట్స్ తోటి సరిపోదా అని నేను కొంచెం డిప్రెషన్లో పోయినా. నాకు తల అనేది కూడా బాగా నొప్పి పెట్టేది సార్. మెత్తగా పచ్చిగా ఉండేది. ఎప్పటికీ నేను తలస్నానం చేసి దేవుని దీపం ముట్టించుకుంటే గానీ నాకు మనసు తృప్తిగా ఉండదు. అలా నేను తలస్నానం చేయడం వల్లనే నాకు ఇలా నొప్పి వస్తుంది కావచ్చు అనుకున్నా. ఇలాంటి ప్రాబ్లంలతో నాకు ఏదేది క్యూర్ అయిందంటే, నాకు ఐస్ సర్జరీ అయినాక కూడా నేను స్పెట్స్ ఒక్కొక్కటి 5000 పెట్టి తెచ్చుకున్నా. ఆ స్పెట్స్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు సార్. పెట్టుకోకుండా నేను మిషన్ కుట్టుకోగలుగుతున్నా. నాకు బ్యాక్ పెయిన్ కూడా పట్టి తెచ్చుకున్నా నేను. ఏంది నాకు అసలు తగ్గట్లేదు అనేసి పట్టి పెట్టుకొని మరి 15 రోజులు రెస్ట్ తీసుకున్నా తగ్గంది. ఇప్పుడు 5 డేస్‌లనే ఫస్ట్ నేను 3 రోజులు పొద్దున సాయంత్రం వేసుకునేసరికి నా బాడీ పెయిన్స్ వచ్చినాయి సార్.
బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి మొత్తం నా బాడీలో చేంజెస్ అవుపడ్డాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత నేను ఒక్కొక్కటి ఏసుకోవడం జరిగింది. జరగడం వల్ల ఈ 5 రోజులు కంపల్సరీగా నాకు బాడీ పెయిన్స్ బాగొచ్చినాయి. అయినా తట్టుకొని నిలబడాలి అనేసి నేను మళ్ళీ యూజ్ చేసుకుంటూనే ఎళ్ళినా సార్. 5 డేస్ తర్వాత ఎంత ప ఆరోగ్యం ఎంత అల్కగా ఉన్నదంటే, మనం ఎంత గాలిలో తేలిపోయినంత హుషారుగా, అల్కగా అనిపించింది సార్. ఇది ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు సార్. మన బాడీలో ఇప్పటికి 15 రోజులైతుంది నేను వాడబట్టి. ఒకటే సారి ఏసుకుంటున్నా. అది నాకు బాడీలో ఒక్కొక్క చేంజెస్ అవుపడుతున్నాయి. అవుపడుతున్నాయి, తగ్గుతున్నాయి. సార్ మీ అందరికి పరిచయం చేసిన సార్‌లకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ క్యూర్ సేల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరు వాడాలి. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తాదని వాడాలనేసి నేను చెప్తున్నా సార్. ఇది నేను ఎట్లా అంటే అనుభవించే చెప్పాలి అనేసి ఈ క్యూర్ సేల్ తీసుకోవడం జరిగింది. మా డ్యాడీకి గూడా ఇచ్చినప్పుడు బానే ఉన్నాడు. నరాల వీక్‌నెస్ వల్ల బానే ఉన్నాడు. మళ్ళీ వద్దు బిడ్డ ఇంత రేట్ గదా! అనేసి మానేసిండు. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ వాడిపిస్తా అనేసి అంటే, సరే బిడ్డ వాడతా అంటున్నాడు. ఎంత బాగా పనిచేసింది సార్ ఇదైతే. నేనైతే ఎన్ని మెడిసిన్ వాడినో లక్షలు, లక్షలు ఖర్చు పెట్టుకున్న మెడిసిన్ వాడినా, నేను యూరప్ నుండి అక్కడ డెమో మ్యాట్ అని గూడా జేడీ స్టోన్‌ది గూడా వాడినా. ఇప్పుడు ఏ మ్యాట్ వాడట్లేదు. ఇదే క్యూర్ సెల్ ఒకటే సాచెట్ పొద్దున్నే యేసుకుంటున్నా మార్నింగ్. ఇది ఏందంటే వాటర్ తాగాలి. వాటర్ తాగకపోతే పనిచేయదు. కంపల్సరీ వాటర్ ఎంత తీసుకుంటే అంత పనిచేస్తుంది సార్. ఇది గ్యాస్ ట్రబుల్ ఉండేది నాకు. మోషన్ ఫ్రీ కాకపోయేది. మోషన్ ఫ్రీ అయితుంది. గ్యాస్ ట్రబుల్ ఎళ్ళిపోయింది. యూరిన్ ఇన్ఫెక్షన్ పోయింది. నాకు ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఫస్ట్ హెడ్ మీద పనిచేసింది సార్. తర్వాత నాలుక టేస్ట్ వచ్చింది. అన్నం తినబుద్ధి కాకపోయేది. టైంకి తినకపోయినా గూడా ఇప్పుడు అదేసుకున్నంక ఎంత టైం అయినా ఓపికతోని ఉండగలుగుతున్నా. కొంచెం మంచి ఉల్లాసంగా అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం నాకిచ్చినందుకు థాంక్ యూ సార్. యెస్ మేడం. గుడ్. చాలా శ్రీనివాస్ రిజల్ట్. అయితే పాదాభివందనాలు చెప్పుకోవచ్చు సార్ ఈ ప్రొడక్ట్. నేను ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి ఈ ప్రొడక్ట్ వాడాలని చెప్పాలని డిసైడ్ అయినా. ఇప్పుడు నేను జాయిన్ చేసిన నా టీమ్ నడుస్తుంది. నా కింద ఒకరు సిల్వర్ అయ్యిండ్రు. నేను గూడా యెస్ మేడం. ఓకే. మీరు అందరికీ దీన్ని ఎప్పుడైతే ఇంటింటికి దీన్ని ఇవ్వాలనే ఒక సంకల్పం పెట్టుకున్నారో, మీరు కూడా అన్ని దాటేసి మీరు ఒక డైమండ్ వరకు వెళ్తారు మేడం. డోంట్ వరీ. సూపర్ మేడం. ఫెంటాస్టిక్‌గా చెప్పారు. ఓకే అండి. ఎంకే యాదవ్ సార్, కేఎంసీ. నమస్తే సార్. యెస్ సార్. నమస్తే సార్. సార్ మాది ఒంగోలు ఎమ్మటి కారుమంచి. ఓకే సార్. మా మిస్సెస్ కి కీళ్ళవాతపు నొప్పులు, రొమటాటిక్ పెయిన్స్ ఉంటే తీసుకున్నామండి క్యూర్ సెల్. యెస్ సార్. చెప్పండి. 9 ప్యాకెట్లు వాడాను సార్. రిజల్ట్ మార్పు అనేది ఏం కనపడలేదు సార్. యెస్ సార్. అవుతది. మీరు ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళని ఒక్కసారి దాన్ని వాడే పద్ధతిని మరొక్కసారి ఇది చేసుకోండి. ఇప్పుడు అందరికీ రిజల్ట్ చెప్తూ ఉన్నారు కాబట్టి మీ దాంట్లో ఉన్న ఒక చిన్నపాటి ఏదైతే వాడే పద్ధతి ఏదైతే ఉంటుందో అది కనుక్కోండి సార్. ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సెషన్ అంతా వినండి. చివర్లో మళ్ళీ మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తూ ఉంటారు సార్. ఓకేనా? రైట్ సార్. వెంకన్న గారు, సేవాలాల్ వెంకన్న గారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సార్ నా పేరు వెంకన్న నాయక్ సార్, మహబూబాద్ సార్. నా అప్లైనర్ వచ్చేసి నందులాల్ సార్. సూపర్ అప్లైనర్ ఆనందరావు సార్. నా ప్రాబ్లం ఏంటంటే సార్, గత 3 ఇయర్స్‌గా హెవీ కొలెస్ట్రాల్ సార్. కొలెస్ట్రాల్ ప్రాబ్లంతోని చాలా బాధపడుతూ నేను తిరగని హాస్పిటల్ లేదు సార్. నేను వరంగల్, హన్మకొండ, ఖమ్మము
చుట్టుపక్కల హాస్పిటల్ అన్నీ చూయించాను సార్. కానీ వాళ్ళు ఏందంటే టెస్ట్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 ఉంది సార్. అది చాలా ఎందుకంటే నాకు హార్ట్ వైపు పెయిన్ వస్తుంటే ఇబ్బంది ఉందని చెప్పేసి అంతకుముందేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అన్నారు. కానీ నాకు డౌటొచ్చి నేను ట్రైగ్లిజరైడ్స్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి ఒకసారి నా అంతట నేనే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకుంటే దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా హెవీగా 750 ఉండే సార్. నేను చూడ్డానికి బక్కగా ఉన్నా కానీ ట్రైగ్లిజరైడ్స్ హెవీగా ఉంది. నేను హాస్పిటల్‌కెళ్తే మీరు కంపల్సరీ మందులు వాడాలని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్ రాశారు సార్. కానీ ఆ మెడిసిన్ వాడిన తర్వాత కూడా మళ్ళీ మార్పనేది కనిపించలేదు. దాని తర్వాత 2 డోసులు రాశారు సార్. 2 సార్లు వాడిన తర్వాత బాడీ మొత్తం వీక్‌నెస్ అయ్యి చాలా నీరసంగా అనిపించేది సార్. ఇలా నేను 3 ఇయర్స్ మటన్ గాని, చికెన్ గాని ఏది గాదు సార్. ఎక్కడ పెళ్ళికెళ్ళినా, ఫంక్షన్‌కెళ్ళినా ఏది తినకుండా, కనీసం కాఫీ, టీలు తాగకుండా చాలా అవస్థలు పడ్డా సార్. అయితే మా ఫ్రెండ్ నందలాల్ గారు ఇది పరిచయం చేసిన తర్వాత ఇది వాడు అని జెప్పేసి నేను నమ్మలేదు సార్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఇది ఒక్కటే అన్ని రోగాలకు ఎలా తగ్గిస్తుందని నమ్మలేదు సార్. కానీ వాడిన తర్వాత సార్ నేను దీని సంగతి చూడాలి. ఇది పనిచేస్తుందా లేదా నిజంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా మందికి చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్ నా పైనే ప్రయోగం చేసుకోవాలని జెప్పేసి అన్నీ తినడం స్టార్ట్ చేశాను సార్. ఇది వాడుకుంటూ అన్నీ తిన్నాను సార్. దాని తర్వాత ఒక 80 డేస్ సార్. 80 రోజులు వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఆ ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కొచ్చింది సార్. ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ గూడా ఉన్నాయి సార్. రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. రిపోర్ట్స్ గూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఆ రిపోర్ట్స్‌లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 750 నుంచి 163కొచ్చింది సార్. టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి సార్ నాకు అంతకుముందు 370 ఉండేది. ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ 200కొచ్చింది సార్. అంటే చాలా మిరాకిల్ సార్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను మెడిసిన్ వాడినా గూడా తగ్గంది క్యూర్సెల్‌తోని ఒక సంజీవనిలాగా పనిచేసింది సార్. అలాగే చాలామందేందంటే ఒక అపోహ ఉండేది సార్. ఏందంటే ఇది వాడినన్ని రోజులే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ పని చేయదు. మళ్ళీ యథావిధిగా వస్తుందని చెప్పేసి అపోహ ఉంది సార్. దాన్ని గూడా నేను క్లారిటీ ఇస్తాను సార్. ఎందుకంటే నేను 80 రోజులు వాడిన తర్వాత టెస్ట్ చేయించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాడడం బంద్ చేశాను. బంద్ చేసి మళ్ళీ ఒక 2 మంత్స్ ఆగి మళ్ళీ ఇది గూడా రీసెంట్ రిపోర్టే సార్ ఇది. ఇది రీసెంట్ రిపోర్టు. రీసెంట్ రిపోర్ట్‌లో గూడా సేమ్ 150కొచ్చింది సార్. అంటే ఇప్పుడు అంటే మనం బంద్ చేసినప్పటికి గూడా మళ్ళీ తిరిగి రాదు అని చెప్పడానికి ఇది నిదర్శనం సార్ నా రిపోర్టు. అలాగే నాకున్నటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్‌తో పాటుగా నాకు మనకు ఏందంటే ఇప్పుడు మన హెచ్‌బీ లెవెల్స్ సార్ హిమోగ్లోబిన్ అనేది ఎప్పటికి గూడా 10.7 వచ్చేది సార్. మిరాకిల్ ఏంటంటే సార్ ఇప్పుడు 13.7 ఉంది సార్. 13.7 ఉంది సార్ నా హిమోగ్లోబిన్. ఇది గూడా చాలా యాక్టివ్‌గా ఉంది సార్. ఇంకొకటేందంటే మనం యొక్క కొలెస్ట్రాల్ కోసం నేను వాడాను కానీ నాకు తెలవకుండా జరిగినటువంటి మార్పులేంటంటే సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గింది. బాడీ యాక్టివ్ ఉంది. ఫేసింగ్ గ్లో వచ్చింది. నెక్స్ట్ అలాగే నిద్ర ఇంతకుముందు అస్సలే పట్టకపోయేది సార్. ఇప్పుడు నిద్ర మంచిగా 9:30, 10 లోపే నిద్ర అమాంతంగా నిద్రలోకి జారిపోతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఈ క్యూర్ సెల్‌ని ప్రతి ఇంటికి ఇవ్వాలని అంటే ఎందుకంటే ఈ యొక్క ప్రదేశం, ఈ యొక్క దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో డబ్బు లేని ఇల్లు ఉండొచ్చేమో గానీ, జబ్బు లేని ఇల్లు ఉండదు గాబట్టి, సార్ చెప్పిన మాటతోని ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ సంవత్సరాల తరబడి జీవితాంతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడదు గాబట్టి, వాళ్ళందరినీ నేను క్యూర్ చేయాలని జెప్పేసి, ఈ క్యూర్ సెల్ అమృత సంజీవని సార్. ఈ క్యూర్ సెల్‌ని మనకు పరిచయం చేసినటువంటి నందులాల్ నాయక్ గారు, అలాగే ఆనందరావు సార్ గారు, మన లయన్ ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక కోటి శతకోటి వందనాలు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్. వెంకన్న గారు సార్. ఎక్స్‌ట్రార్డినరీ. చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. అవన్నీ కూడా మీవే సెల్ఫ్ ఇదివరకు మీరు వేరే వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు మీ సెల్ఫ్ చెప్పారు. విత్ మీ దగ్గరున్న అన్ని రిజల్ట్ చేతిలో పట్టుకొని చెప్పారు. గ్రేట్ అండి. సూపర్. థాంక్ యూ. వెరీ గుడ్. మేడం సారీ అండి. మేడం ఉమా గారు, సిహెచ్ ఉమా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను రెడీ అవ్వలేదు. కొంచెం వీడియో ఆఫ్ చేయమంటారా? పర్లేదా? పర్లేదు మేడం మీరు చెప్పండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను చాలా ప్రొడక్ట్‌లు వాడాను గానీ, క్యూర్సెల్ అనేటప్పటికల్లా నాకు యాక్సిడెంట్ అయింది సార్ ఫస్టు. నా పేరు ఉమా అండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాకు మోకాళ్ళు నొప్పి బాగా వచ్చేసినాయి సార్. ఆక్సిజన్ మనకి పేలిపోయి నాకు మోకాళ్ళకి తగిలినాయి దెబ్బలు. నేను నొప్పుల మందులేసుకుంటున్నాను. నేను అంతకుముందు తీసుకునే ప్రొడక్ట్ కూడా తీసుకున్నాను గానీ, నాకు యూజ్ కాలేదు సార్. కానీ ఇది ఒక 15 రోజులు వాడగానే నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి సార్. నేను తగ్గిపోయిన తర్వాత నాకు ఇది పరిచయం చేసింది హనుమంత్ కుమార్ అండి భీమవరం. అయితే నేను ఆర్ఎంపీ డాక్టర్‌ని గూడా.
ఈ రాత్రి రీసెంట్‌గా నేను ఇస్తున్నాను. చాలా మందికి ఇస్తున్నాను. బట్ ఏంటంటే రాత్రి రీసెంట్‌గా నేను ఎళ్ళేటప్పుడు ఆ యాక్సిడెంట్ అయిందండి. అంటే వేరే వాళ్ళకి ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. ఈ ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యేటప్పటికి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఆర్ఎంపీ డాక్టర్‌ని కదండీ! మరి ఏం చేయాలో తెలియక వాళ్ళని సార్ వినపడుతుంది కదా సార్ నా మాట? హలో! మేడం వినిపిస్తుంది మేడం. మీరు ఓకే మాట్లాడండి. సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. అయితే నా దగ్గర ఒక క్యూర్సెల్ తప్ప ఏం లేదు సార్. ఒక్క ప్యాకెటే ఉంది. చిన్నది. అయితే దాన్ని కట్ చేసి ముందల ఇద్దరికైతే బతికించగలిగాను కదా సార్. ఇంకోళ్ళకైతే ఇవ్వలేకపోయాను. నాకదే రాత్రి నుంచి బాధగా ఉంది. ఆయనకి ఆ కుర్రోడికైతే బాగా దెబ్బ తగిలేసి ఇక్కడి నుంచి మొత్తం పగిలిపోయిందండి. ఆ కుర్రోడిని అంబులెన్స్‌కెగేసి అంబులెన్స్ పంపించేసాను. ఈళ్ళిద్దరిని మాత్రం బతికించగలిగాను సార్. కానీ క్యూర్సెల్ ఎంత ఎంబటే రిజల్ట్స్ ఇచ్చిందనంటే నాలుక కింద పోసేసానండి ఇద్దరికీ కూడా. సిరసకం పోసేసా. పోయంగానే ఇమ్యూనిటీ మీద పెద్దాయన ఆయన 70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన లెగిసి అవతల కూర్చునే క్యాబిలిటీ వచ్చింది సార్ ఆయనకి. అంటే నేను మీటింగ్‌లో విన్నానండి. ట్రైనింగ్‌లో విన్నాను. అంటే దెబ్బ తగిలినోళ్ళకి ఇలా ఇవ్వచ్చు లేదంటే దెబ్బల మీద పొయ్యొచ్చు అని అన్నారు. కానీ రియల్‌గా నేను రాత్రి చేసేటప్పటికల్లా నాకు చాలా సంతోషం వేసింది సార్ అసల. అంటే ఎంత క్యూర్సెల్ అనంటే ఇది ఎంత అద్భుతం అనంటే ఆయన తీసుకొచ్చిన సార్ పేరు అంటే నిజంగా నేను చెప్పలేకపోతున్నాను సార్. ఇంకా నేను ముందుకెళ్ళాలి. అయితే నేను రాత్రి రిజల్ట్స్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ సార్ అది. అంటే ఇలాంటిది టైంలో కూడా నాకింత ఉపయోగపడింది అంటే నా దగ్గర ఎప్పుడు ఉండాలింకా అని అనిపించింది సార్. అలాగే ఒక పాపకి 30 ఉంటాయి సార్ అమ్మాయికి. పారాలిసిస్ వచ్చింది. అమ్మాయికి మాట రావట్ల. అమ్మాయికిచ్చాను. మాటొస్తుందండి అమ్మాయికి. ఈ చెయ్యి కూడా కొంచెం ప్రెస్ అవుతుంది. నేను చిన్న వీడియో ఒకటి తీశాను. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను సార్. ఓకే సార్. థాంక్ యూ. ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చిన సార్ మీ అందరికీ కూడా నాకు పేరు పేరున వందనాలు సార్. ఎందుకంటే నాకు పేర్లు కూడా త్వరగా రావట్లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యెస్ మేడం. ఓకే సార్. అమృత సంజీవని అని మనము ఎక్స్‌పీరియన్స్ తోనే చెప్తున్నాం మేడం ఇది. ఓకేనా? యెస్ సార్. మన 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 అవును ఎక్స్‌పీరియన్స్ సార్. అంతా కలిపే మనం ఇక్కడ అమృత సంజీవనిగా పిలుస్తున్నాము. ఓకే. ఓకే రైట్ మేడం. థాంక్ యూ. దాన్ని మళ్ళొక్కసారి చెప్పారు మీరు. యెస్ ఓకే మేడం. సార్. నెక్స్ట్ మూర్తిలత 1111. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేము చిక్కబళ్ళాపురం నుంచి కర్ణాటక సార్. ఓకే మనకు మేడం. క్యూర్సెల్ ఇచ్చింది రాము సార్. యెస్ మేడం. లయన్ ప్రసాద్ సార్‌కు కోటి వందనాలు సార్. సార్ నాకు చానా ఏళ్ళ నుంచి నాకు థైరాయిడ్ ఉండే సార్. థైరాయిడ్ సార్ హలో! మేడం వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్. థాంక్ యూ సార్. నాకు థైరాయిడ్ చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉండే సార్. ఇప్పుడు నాకు నా రిపోర్ట్ నేను బెంగుళూరు వచ్చిండాను సార్. నేను ఇంట్లో పెట్టాను. సార్‌కంతా పంపించిండాను. నార్మల్ వచ్చేసింది సార్ నాకు థైరాయిడు. నాకు ఇంత మాత్రము మాట్లాడక కూడా ముందరగా వస్తా ఉండలేదు సార్. ఇప్పుడు నా హ్యాపీగా మాట్లాడతాను. ఎంత దూరమైనా నడుస్తాను సార్. మళ్ళా నేను నాకు చాలా హ్యాపీ అవుతాను సార్. నాకేం మాట్లాడాలని తెలీదు సార్. మళ్ళా నేను ఇంటింటికి పోయి కొత్త వాళ్ళకి జనాలకి చెప్తా ఉన్నాను సార్. మాకు మరి క్యూర్సెల్స్ కాదు సంజీవిని అని చెప్తా ఉన్నాం సార్. నేను మా డ్యాడీ పోయి చెప్తా ఉన్నాము. అందరి దగ్గర ఫోన్ కనెక్ట్ చేసుకుంటా ఉన్నాము. అందరూ నాకు వాట్సాప్‌లో పంపిస్తా ఉంటారు సార్. నాకు ఈ బాధ ఉంది, నాకు అది ఉంది అని అందరూ వాట్సాప్‌లో చేస్తా ఉండారు. మాకు వాళ్ళకంతా సెండ్ చేస్తా ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి మేము క్యూర్సెల్ మాకు మరో జన్మ ఇస్తా ఉంది సార్. అన్నీ అంత చెప్తా ఉన్నాను సార్ నాకు. లయన్ ప్రసాద్ సార్‌కు చాలా చాలా హ్యాపీ సార్. మళ్ళా మాకు ఇక్కడ బెంగుళూరులో నేను మొన్న స్థాపన అయింది కదా సార్ బ్రాంచు. అది చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకేం మాట్లాడాలని నాకు అయితా ఉండలేదు. చాలా హ్యాపీ సార్. అందుకు నేను చెప్తా ఉన్నాను క్యూర్సెల్ వాడండి. చాలా మంచిదయితుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మాట్లాడేకి యెస్. అవకాశం ఇచ్చినందుకు. యెస్. థ్యాంక్ యూ సార్. మేడం. ఓకే మేడం. యెస్ ఓకే అండి. థాంక్ యూ మేడం. ఆసమ్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ క్యూర్సెల్ టీమ్ మెంబర్స్ అందరికీ. నా పేరు సాయి. మా అప్లైనర్ వచ్చేసి వెంకటరెడ్డి సార్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మా వైఫ్‌కి వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే 12.5 mg
తను గత 2 మంత్స్‌గా యూజ్ చేస్తుంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చేసి 5 ఎంజీ ఉంది సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్‌గా మా బామ్మర్దికి కూడా వెరికోస్ వెయిన్స్ చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ నేను దగ్గరుండి చూపిచ్చాను గానీ అసలు తక్కువ కాలేదు. క్యూర్ సెల్ వాడాక చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయ్యారు. చాలా పెయిన్‌గా ఉండే తను కూడా ఉన్నారు సార్ ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ క్యూర్ సెల్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెంకటరెడ్డి సార్ పరిచయం చేసినందుకు. థాంక్ యూ. ధన్యవాదాలు సార్. థాంక్ యూ. యెస్ సార్. యెస్ సార్. ఓకే అండి. ఓకే. సార్ రిజ్వాన్ గారు. రిజ్వాన్ పేరు మీద ఉన్నారు కదా సార్? ఓకే అండి. నెక్స్ట్ వినయ్ గారు. సార్ వినయ్ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ యెస్ సార్. అన్మ్యూట్ అవ్వి హ్యాండ్ డౌన్ చేశాను సార్. వినయ్ గారు నెక్స్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ డైమండ్ రిజ్వాన్ సార్ మీరు మాట్లాడండి సార్. రిజ్వాన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి. సార్ నేను షుగర్ కోసం తీసుకోంటే క్యూర్ సెల్ సార్ ఏ ఊరు సార్ నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా? మాది పాతపాళ్యం బాగేపల్లి తాలూకు చిక్బళాపురం డిస్టిక్ కర్ణాటక సార్. ఓకే సార్. షుగర్ కోసం నేను తీసుకోనిందే ఒక 10 days వాడినాక షుగర్ చెక్ చేపిస్తే నాకు ఎప్పుడు షుగర్ చెక్ చేసినా కూడాను అంతకు ముందు 400 అబోవ్ ఉంటా ఉండే సార్. ఈ 15 days తర్వాత చెక్ చేస్తే 150కి వచ్చింది సార్ షుగర్ లెవెల్లో. మళ్ళా ఈ కన్నుల ప్రాబ్లం ఉంటా ఉండే సార్ ఈ షుగర్ జబ్బుతో. 40 అడిలకి కన్నులు సరిగ్గా కనపడిస్తాండలేదు. నా రిజల్ట్ చూసి మా మిస్సెస్ కూడా వాడడం స్టార్ట్ చేసిండారు. మా మిస్సెస్ రిజల్ట్ చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేసినాను. మా మిస్సెస్కి వచ్చి చెస్ట్ పెయిన్ సార్. ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో చెస్ట్ పెయిన్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా మిస్సెస్కి సిజరింగ్ అయింది సార్. బ్యాక్ పెయిన్ జాస్తి. ఆ బ్యాక్ పెయిన్ సిజరింగ్ కోసం ఇంజెక్ట్ చేస్తారే అది ఎట్లా ఎమ్మకి తెగిలింది కాబట్టి అది నొప్పి చాన్నాళ్ళు ఇంకా సార్ 10 ఏళ్ళు ఇంకా ఉంది. మేము ఆడాడో చూపించింది సార్ అది కంట్రోల్కే వచ్చిండలేదు. డాక్టర్లు ఏం మందు ఇచ్చినా కూడాను కంట్రోల్ అప్పుడు మాత్రం పనిచేస్తూ ఉండే. నెక్స్ట్ వచ్చేసి అది అట్లే మళ్ళా ఆ మాత్ర పవర్ వెళ్ళిపోతే కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ సార్ 15 దినాలు మా మిస్సెస్కి స్టార్ట్ చేసినాను. పొద్దున్నే లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు సార్. పొద్దున్నే లేస్తే ఒక గంట సేపు బెడ్ మీద కూర్చొని మళ్ళా లేచి ఏమన్నా పని చేయాలంటే ఆ పని చేస్తూ ఉంటారు. జస్ట్ ఇప్పుడు లేస్తానే అట్లే వర్క్ స్టార్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఉతికితే చెయ్యి అంతా నొప్పి వచ్చి వాపు వచ్చేది సార్. చాన్నాళ్ళు ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఉండే. కానీ ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది సార్. అది పూర్తి క్యూర్ అయ్యి ఇప్పుడు మామూలు మనిషి ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. నేను వచ్చి రాము సార్ టీం సార్ బాగేపల్లి. ఓకే ఓకే అండి. ఓకే రాము సార్ ఈ అవకాశం రాము సార్ ద్వారా ఈ అవకాశం వచ్చింది సార్. ఈ క్యూర్ సెల్ తెచ్చిన మన లయన్ ప్రసాద్ సార్కి మళ్ళా మీ ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ చెప్పున్నారు. మీకు మీ అనుభవము మీ మేడం అనుభవం. మేడం జెస్సీ కమలాబాయి మేడం. గుడ్ మార్నింగ్. రాలేదు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. నా వాయిస్ వినపడుతుందా సార్? మాట్లాడుతుంది. నా పేరు జెస్సీ కమలాబాయ్. నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వెదురుగుప్ప మండలము మాది. నాకు థైరాయిడ్ ప్రాబ్లం సార్. హలో మేడం వినిపిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడండి మేడం. నాకు థైరాయిడ్ ప్రాబ్లంతో ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాను వేలూరు సిఎంసి. కానీ సిఎంసిలో టెస్ట్ చేసినా కానీ నాకు నీడిల్ టెస్ట్ అనేది ఒకటి ఇచ్చారు.
ఆ నీడిల్ టెస్ట్ చేసేటప్పుడు నాకు పల్స్ పడిపోయింది, మాటలు లేవు. టెస్ట్ చేసేటప్పుడు బీపీ రైజ్ అయిపోయింది. కానీ నేను తిరిగి పంపించేసారు. మళ్ళీ ఒక వారం తర్వాత రండి అనేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు మాటలొచ్చేటట్టుగా తట్టి వాళ్ళే జ్యూసు అది ఇచ్చి డాక్టర్లు పంపించేశారు. అలాగ 2 సార్లు నాకు నీడిల్ టెస్ట్ చేశారు. తర్వాత నీడిల్ టెస్ట్ అయిన తర్వాత నేను నేరుగా వచ్చేసాను ఒక సీఎంసీ నుంచి. ఇంటికొచ్చినాక పని చేసుకోలేని పరిస్థితి. గొంతు వేరే మింగడానికి, మాట్లాడడానికి కష్టతరంగా ఉండేది నాకు. నేను పోతుంటే నాకు ఇక లలితక్క అనేసి ఆమె నాకు ఒక లింక్ పెట్టారు. ఆ లింక్ పెట్టిన తర్వాత చూశాను, క్యూర్సెల్ అని ఉంది. ఇది ఎలా ప్రాసెస్ చెప్పక్క అని అడిగితే, అక్క అన్నీ చెప్పారు. తీసుకో, దీన్ని వాడు. నీకు థైరాయిడే కాదు వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా నీకు క్యూర్ అయిపోతుంది అటని చెప్పారు. అవి వాడిన తర్వాత నాకు ఇంతకుముందు 5 ఏళ్ళకు ముందు నాకు లంగ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండింది. లంగ్స్‌లో డస్ట్ చేరి ఆపరేషన్ చేసే అంత పరిస్థితి వచ్చింది. కానీ నేను వేడి నీళ్ళు వాడుకుంటూ నాకు పరిస్థితి హాస్పిటల్‌కి పోయే స్తోమత లేనందున నేను కొంచెం ఈ వేడి నీళ్ళు వాడుకుంటూ, టాబ్లెట్ ఇవి వాడుకుంటూ ఉన్నాను సీఎంసీ నుంచి. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు లంగ్స్ ప్రాబ్లమ్ చాలా వరకి ఫ్రీ అయిందనమాట. శ్వాస బాగొస్తది ఇప్పుడు. అంతకుముందు అయితే నాకు శ్వాస రావడం కష్టం. గె గెస్ గెస్సగా ఎక్కువగా నడవలేని పరిస్థితి. అది క్యూర్ అయింది. థైరాయిడ్ అనేది కూడా నాకిప్పుడు ఫ్రీగా ఉంది. అంతగా థైరాయిడ్ పెద్దగా లేదు. గడ్డ పెద్దదిగా ఉండింది. ఇప్పుడు చిన్నదిగా తగ్గిపోయింది. ఇవి 2 జరిగిన తర్వాత మళ్ళీ నాకు స్పెట్స్ లేకుండా రాసేదాన్ని కాదు. చదువుకునేదాన్ని కాదు. ఇప్పుడు స్పెట్స్ లేకుండా రాయగలను, చదవగలను. నేనుండుకొని మా అక్కకిచ్చాను. మా అక్కకు స్పైనల్ కార్డ్ మెత్తబడిపోయి ఆమెకి బెస్ట్ ఇదిగా ఉండింది. ఆమెని కూడా ఇచ్చేసాను. ఆమెకి ఇప్పుడు సీఎంసీలో టెస్ట్ చేస్తే ఆమెకి నిల్ రిపోర్ట్ వచ్చింది. ఏ ప్రాబ్లమ్ లేదు, ఇప్పుడు బాగుంది అని పంపించారు. తర్వాత ఇంకొక అతనికి కూడా ఇచ్చాను. ఆయనకి కిడ్నీలు ప్రాబ్లము. ఆయన్ని కూడా బాగా మేడం మీ వాయిస్ రావట్లేదే. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. ఎస్ సార్. రైట్ మేడం, కమలాబాయి మేడం చాలా మంచి రిజల్ట్ చెప్పున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్కి వెళ్తున్నామండి మనము. RLT సుజాత గారండి. మేడం RLT సుజాత గారు. హలో సార్, వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుందండి. సార్, క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మాది చిత్తూరు. నాకు ఈ క్యూర్సెల్ని పరిచయం చేసింది రమేష్ సారు. నాకు వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చి మొలల సమస్య ఉన్నింది, ఫిస్టుల్లా సమస్య సార్ నాకు మొలల్లో కూడా. అది నేను ఎక్కడెక్కడో హాస్పిటల్లో చూపించాను, అది నాకు తగ్గలేదు సార్. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. హోమియోపతి మెడిసిన్ వాడినాను, తర్వాత వచ్చి ఆయుర్వేద మెడిసిన్స్ వాడినాను. ఎక్కడెక్కడ చేసినా కూడా ఆ ఫిస్టుల్లా అనేది చీమొచ్చేది, కూర్చునేదానికి కాకుండా చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ నాకు ఈ క్యూర్సెల్ వాడడం వల్ల ఒక ప్యాకెట్ వాడాక నాకు ఆ చీమ అనేది, నొప్పి అనేది తగ్గి నేను నార్మల్గా కూర్చోవడం జరిగింది సార్. అదే విధంగా అదే నాకు చాలా బెస్ట్ రిజల్ట్ సార్. ఎందుకంటే నేను 10 yearsగా నేను చాలా సఫర్ అయినాను సార్. కూర్చోలేను,
కూర్చోవాలంటే కూడా ఏదన్నా క్లాత్ పెట్టుకోవాలా, కూర్చోవాలా సార్. నేను కింద కూర్చోవడానికి కూడా చాలా సఫర్ అయినాను. నిజంగా అదొక వండర్‌ఫుల్ రిజల్ట్ నాకు. అదే విధంగా గొంతు కిందొచ్చి చాలా పెద్ద గడ్డొచ్చేసింది సార్. ఆ గడ్డను నాకు స్కాన్ చేసుకోలేదు. నేను హాస్పిటల్‌కి పోలేదు. వెళ్దాం అనేసి అలాగే నెగ్లెక్ట్‌గా ఉండిపోయినాను సార్. కానీ నేను 3 ప్యాకెట్స్ కంప్లీట్ చేసినాక ఆ గడ్డ పూర్తిగా కరిగిపోయింది సార్. హలో! సార్ వినిపిస్తుందా సార్? మేడం వినిపిస్తుంది. చెప్పండి. ఆ గడ్డనేది పూర్తిగా కరిగిపోయింది సార్. చిన్న ఒక చెనిగ్గింజంత అంత గడ్డ మాత్రం ఉంది సార్. అదొచ్చి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను స్కాన్ చేయలా, ఏం చేయలేదు. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. అది కూడా గడ్డనేది తగ్గిపోయింది సార్. తర్వాత నాకు లేడీస్ ప్రాబ్లమ్ సార్. నాకొచ్చి వైట్ డిశ్చార్జ్ సార్. పెరుగులాగా అయ్యేది. అదొచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయి నవ్వులొచ్చేది, స్మెల్లొచ్చేది సార్. ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినానంటే తిరిగి ఒక 10 డేస్‌కి టాబ్లెట్లు ఇస్తారు సార్. 10 డేస్ టాబ్లెట్లు వాడినాక తర్వాత కూడా మళ్ళీ నాకు సేమ్ సిట్యుయేషన్ వచ్చేది సార్. భరించలేనంత పెయిన్ వచ్చేది సార్. తర్వాత నాకు ఒకసారి హాస్పిటల్‌కెళ్ళినాక స్కాన్ మొత్తం తీసినాక వాళ్ళు గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉందమ్మా, మీరు తీసేయండి అని చెప్పారు సార్. కానీ నేను చాలా బాధపడినాను. నాకు 3 ఇయర్స్ అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి కూడా. చానా బాధపడినాను. సరే ఎట్లయితే ఏమో నాకు నిజంగా రమేష్ సార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే క్యూర్సెల్ మాకు పరిచయం చేసినాడు. కరెక్ట్‌గా నాకు 1 ప్యాకెట్ కంప్లీట్ చేసేసినాక ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కూడా లేదు సార్. ఆ నవ్వు గాని, పెరుగులాగా ఇదయ్యేది, అన్ని సమస్యలు నార్మల్‌కొచ్చింది. ఆ ప్రాబ్లమ్ ఇప్పటి వరకు కూడా రాలేదు సార్. నిజంగా వండర్‌ఫుల్ రిజల్ట్ సార్. నాకు ఇంకా మోకాళ్ళ సమస్య ఉంది సార్. నడవలేను. ఒక్క సెకండ్ కూడా కూర్చోలేను. మోకాళ్ళ పైన జీవాన్ని లాగడం. ఎందుకంటే నీరంతా చేరుకుపోయినింది సార్. ఏం చేసినా నైట్ నిద్ర ఉండేది లేదు ఆ నొప్పికి. అట్లాంటిది నాకు మోకాళ్ళ సమస్యలు కూడా తగ్గింది సార్. మళ్ళా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నింది. అల్సర్ ఉన్నింది సార్. అన్ని సమస్యలు నార్మల్ అయింది సార్ నాకు. తర్వాత వచ్చి నిద్ర సార్. నాకు 2 అయినా 3 గంటలైనా నిద్ర రాదు సార్. ఈ క్యూర్సెల్ వాడడం వల్ల నాకు 9:30 కల్లా నిద్ర వస్తుంది సార్. కరెక్ట్‌గా 6 వరకు నిద్ర లేస్తాను సార్. చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ సార్. నేను ఎంతో మందికి చెప్తున్నాను. ప్రతి ఇంటికెళ్ళి క్యూర్సెల్ వాడండి. ఇది ఒక మనకు సంజీవని అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మేడం సుజాత గారు, అల్సర్ అన్నారు కదా, ఎలాంటి అల్సర్ ఏదైనా చెప్పగలరా? అదొచ్చి కడుపులో పుండైపోయింది సార్. అంటే ఏం తిన్నా కడుపులో మంట సార్. వాటర్ ఎక్కువ తీసుకోవాలా. కారం లేని ఏ వస్తువు తిన్నా కూడా కడుపులో మంట సార్. నాకు ఈ గొంతంతా తిన్నా కూడా మంటొచ్చేస్తుంది సార్. విపరీతమైన బాధొస్తుంది సార్. అట్లా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేదు సార్. చానా బావుంది సార్. అంటే ఏదైనా కారం ఉన్న వస్తువులు తింటేనా? అవును సార్. కారం ఉన్న వస్తువు తిన్నా, కారం గూడా ఏమి లేకుండా లైట్‌గున్నా కూడా ఒక విపరీతమైన బాధ, మంట సార్ నాకు. ఈ ఈ ఈ అల్సర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నింది మేడం? నాకు 20 ఇయర్స్ నుంచి. ఎందుకంటే నేను సాక్షిలో జాబ్ చేసేదాన్ని నైట్ డ్యూటీ. సరిగ్గా ఫుడ్ తినేది లేదు. నైట్ డ్యూటీ కాబట్టి మార్నింగ్ టిఫిన్ తిన్ను. ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని. అట్లా 20 ఇయర్స్‌గా అదే విధంగా ఉండడం వల్ల నాకు అల్సర్ లాగా అయిపోయి తినలేను. తిన్నా గూడా తేపులొచ్చేది. అంత అన్నం తిన్నా సార్ కడుపు నిండా ఉన్నట్లు ఉంటుంది సార్. ఇప్పుడు చానా బావుంది సార్. ఎంతైనా అన్నం తింటున్నా బాగా జీర్ణం అవుతుంది. మంట గాని అలాంటివేమి లేదు సార్ నాకిప్పుడు. చాలా వరకు క్యూర్ అయింది సార్. మేడం ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి మన క్యూర్సెల్ వాడుతున్నారు? నేను 3 ప్యాకెట్స్ కంప్లీట్ చేశాను సార్. అంటే 2 మంత్స్ అయింది సార్. ఓకే 2 మేడం. మంత్స్‌లో మేడం నాకింత మంచి రిజల్ట్ వచ్చింది సార్. యెస్ మేడం. వీలైతే ఇలాగ ఒక చక్కటి రిజల్ట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏమన్నా కొన్ని టెస్ట్ రిజల్ట్ ఏమన్నా ఉంటే టెస్ట్ రిజల్ట్ కానీ, లేదా మీరు డైరెక్ట్‌గా చెప్తూ ఉన్న రిజల్ట్ కానీ ఉంటే ఒక 2 మినిట్స్ వీడియో చేసి పెట్టండి మేడం. చాలా మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అల్సర్ మీద చాలా మంది ఇలాగ ఆరాట పడుతున్నారు వీడియోస్ కోసము. మీకు వీలవుతే అట్లా చెప్పండి. మీరు చెప్పిన మొలలు కానీ, ఫిస్టులా కానీ అన్నీ కూడా మీకు తగ్గాయన్నది నిజంగా మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఓకే మేడం. థాంక్ యూ అండి. ఓకే. థాంక్ యూ సార్. యెస్ అండి. నెక్స్ట్ సార్ ఎం బాబురావు గారు.
బాబురావు సార్. Yes, sir. Yes, sir. Yes, sir. Baburao from Nandal. Sir, first I want to thank my God whom I serve since years, and second New Yang, and third QCell, and line processor. He's the only legendary leader who brought this product from Singapore to South India. I special thank to T. Rajasekhar sir who introduced this product to me. Yes, sir. నేను గత 15 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఉంది వైట్ ఫీల్డ్లో. నా తల ప్రాబ్లంకి జబ్బుకి అక్కడికి వెళ్ళాను. 2 సార్లు 2 గంటల వ్యవధిలో 2 సార్లు ఎంఆర్ఐ స్కాన్ చేసి నాకు న్యూరోడ్రాల్ ఇంజెక్షన్స్ ఎక్కించి ఎల్పి చేసి మెడికేషన్ చేసి పంపారు. అయితే నాకు ఆ సమస్య పోలేదు కదా. నన్ను వచ్చేటప్పుడు అన్నారు మీరు తలస్నానం చేయొద్దు అన్నాడు. ఎట్లా సార్ అన్నాడు. అంతేనండి మీ సమస్య అన్నాడు. సమస్య చెప్పకుండా మాట అన్నారు. హాస్పిటల్ రివీల్ చేయకూడదు సార్. నమ్మండి, అప్పటి నుంచి నా సమస్య అలాగే ఉంది. ఎల్పి చేశారు కాబట్టి నా బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేసింది. తర్వాత ఒక 10 years నుంచి ఆర్థరైటిస్ రొమటైటిస్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి ఇంకా షుగర్ వచ్చేసిందండి. ఈ విధంగా బాధపడుతున్న క్రమంలో రాజశేఖర్ సార్ గారు రాజంపేట నుంచి నాకు కాల్ చేశారు. సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని. నా సమస్య అంతా చెప్పుకున్నా. ఇది సార్ నా సమస్య ఇలా ఉంది. ఏమైనా మెడిసిన్ వాడుతున్నాయంటే కొంతకాలం వాడాను, ఇంకా నా మీద నాకు మెడిసిన్ మీద నమ్మకం లేదండి. సిఎంసి కూడా వెళ్ళాను. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేసి జస్ట్ ఒక సింపుల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారు. బాధేసింది, వెనక్కి వచ్చాను. నాకు విరక్తి వచ్చింది, ఏం వాడడం లేదని. సార్ నా మాట వినండి, మీరేమనుకోకపోతే ఏ మెడిసిన్ కాదు దివ్యౌషధం వాడతారన్నాడు. నేను అడిగాను దీంట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్ అడల్టరేషన్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఆల్కహాల్ ఏమన్నా ఉందా. మీరు అడిగిన ఏం లేవు సార్, న్యాచురల్ స్టెమ్ బేస్డ్ ఫైటో సెల్ టెక్నాలజీ అని చెప్పేస్తున్నాడు. ఓకే, నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి తీసుకున్నాను, వాడానండి. నమ్మండి, ఇన్ని సమస్యలకు కూడా ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అలాంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం దొరికిందండి క్యూర్సెల్ ద్వారా. తర్వాత నా భార్య కూడా, ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, ఆమెకు చర్మ వ్యాధి, కడప తిప్పాను, కన్నులు తిప్పాను, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడ రిజల్ట్ రాలేదు. గైనిక్ సమస్య, షుగర్, ఆర్థరైటిస్, రొమటైటిస్, పరిష్కారం లేదు. ఇద్దరం వాడమండి, అద్భుతం అద్భుతం, ఇద్దరికి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత మా అత్తగారు, ఆమె సిఎంసి వేలూరు రెగ్యులర్ పేషెంట్, 76 years ఉంటాయి. ఆమెకు మల్టిపుల్ డిసార్డర్స్, కానీ అసలు ఆమె సమస్య భయంకరం. నిద్రలేమి, తిండి తిందు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రూమటైటిస్, ఆర్థరైటిస్, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి ఆ ప్రాబ్లం, నిద్రలేమి. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే మా భార్య తీసుకెళ్ళి అమ్మా ఇది వాడు అన్నది. ఆమె ఫస్ట్ అనుమానించింది, పర్లేదమ్మా వాడు అంటే వాడిని. మా మామగారికి 15 years బిఫోర్, ఆయనకు 81 years, 15 years బిఫోర్ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది. ఆయనకు కూడా రకరకాల సమస్యలు వాడుతున్నాడు. ఆయన అంటాడు ఆయనకు స్టంట్, అప్పుడు స్టంట్ లేవు కాబట్టి ఆ కాళ్ళు నరాలు తీసేస్తారు కాబట్టి విపరీతమైన నొప్పి. 2 రోజులు వాడాడండి. 1 kilometer నడిచాడు. ఇంటికి వచ్చి అన్నాడు ఏముండే అమ్మాయింది అంటే, ఏం లేవు నాన్న, న్యాచురల్ నుంచి. నా చెల్లెలు కడపలో ఉంటుంది, ఆమె తిరుపతికి వెళ్ళి ప్రతి 3 నెలలకు ఒకసారి 10,000 రూపాయలు మాత్రలు తెచ్చుకుని వాడాలి. అది ఆమె కండిషన్. మా భార్య చెప్పింది వాడమ్మంటే, ఆమె కొంచెం ఫస్ట్ హేళన చేసింది, తర్వాత పర్లేదు వాడమ్మా అంటే వాడింది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా వాడడం లేదు. ఇదండి క్యూర్సెల్ అనేటువంటిది అద్భుతం. ఏ రూపం కూడా మనం వివరించలేం. అలాంటి మందును కాదు, నేను అనలేను ఆ మాట. ఇలాంటి అద్భుతమైనటువంటి సంజీవిని సౌత్ ఇండియాకు పరిచయం చేసినటువంటి లైన్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ జూమ్ నిర్వహిస్తున్న మీకు అందరికి కూడా థ్యాంక్స్.
special thanks to Rajsekhar sir, because if we did not introduce that product, I should have a lot of problems. కాబట్టి నేను ఎలా చెప్పాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు. నాకే కాదు చాలా మందికి పరిష్కారం వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ని నా దేశ ప్రజలందరికీ పరిచయం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలా మంది చెప్తున్నాండి, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏం చేయను. ఒక ఆయన అంటాడు, నీ శరీరం మీద నువ్వు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ శరీరం మీద నీ పట్టు కోల్పోతా అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, లీడర్ అంటే జాన్ సి మ్యాక్స్వెల్ ఆయన అంటాడు, లీడర్ అంటే జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. నిజంగా లైన్ ప్రసాద్ సార్ గారు ఇన్ఫ్లుయెన్షియల్, జెన్యూన్, ట్రూ అండ్ లవబుల్ లీడర్. He is one and one leader who makes. Okay, thank you, sir. Thank you, sir. Thank you. Yes, sir. Yes, sir. Really wonderful result. అత్తగారికి అన్నారు, ఆవిడ ఏజ్ చెప్పినంటే బాగుండేదేమో సార్. అంటే అంత ఏజ్ లో ఆవిడకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇది తీశారు కాబట్టి చాలా చక్కగా చెప్పున్నారు సార్. మీరు మీ రిజల్ట్ ని, మీ ఆనందం మాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. శివగంగాల గారు. ఓకే మేడం శారద. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సార్. చెప్పండి సార్. నేను గత 3 months నుంచి వాడుతున్నా సార్ నేను క్యూర్ సెల్. వేరే మన ప్రతాపసేన సార్ అని వరంగల్ సార్ పరిచయం చేసింది సార్. నాకు బ్యాక్ పెయిన్ ఒక 15 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్. నాకు సార్ నేను వాడిన ఫస్ట్ day 1 రోజే నాకు రిజల్ట్ రావడం జరిగింది సార్. 15 years నుంచి ఉన్న పెద్ద చెట్టు మించి కింద పడ్డా సార్ నేను. అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు సార్. నాకు day 1 నుంచే నాకు రిజల్ట్ రావడం జరిగింది సార్. నాకు ఇంతకుముందు నాకు ఫేస్ మీద ఘోరంగా మచ్చలు ఉండేది సార్. నాకు అసలు మామూలుగా ఉండకపోయేది. అసలు నా ఫేస్ ని అద్దంలో చూసుకోవాలంటేనే అసలు నాకు బాగా బాధ అనిపించేది సార్. అసలు ఇట్లా గడ్డలయ్యి మొత్తం ఇట్లా చించితే చీమ వెళ్ళేది సార్. నా ఫేస్ మీద మచ్చలు అవన్నీ తగ్గిపోయినాయి సార్. చెవు ప్రాబ్లం ఉండే నాకు, ఈ ఫేస్ ప్రాబ్లం ఉండే నాకు, ఐ ప్రాబ్లమ్స్ కూడా ఉండే సార్. అవన్నీ తగ్గిపోయినాయి సార్. అప్పటి నుండి నేను చాలా ఇవ్వడం జరిగింది సార్. ఒక వ్యక్తికి నేను మేర ప్రాబ్లం ఉంటే ఒక వ్యక్తికి ఇచ్చిన సార్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆయన బ్లడ్ ఎక్కించుకుంటాడు సార్. ఆయనకు ఒక 1 month వాడింది సార్. 1 month వాడిన తర్వాత ఆయనకు ఆటోమేటిక్గా బ్లడ్ ఇంక్రీజ్ అయింది సార్. ఆయనకు చాలా మందికి ఇచ్చిన సార్ నేను. వేరే ఈ వెరికోస్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళందరికీ కూడా రిజల్ట్ తీసుకుంటున్నా సార్. మీకు మా అప్లైనర్కి పంపిస్తా సార్ నేను. ఇవన్నీ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు అవి ఇది వరకు ఉన్న మీ ముఖంకి సంబంధించిన ఫొటోస్ ఏవైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి, పంపిస్తా సార్ నేను. వేరే దిక్కు మళ్ళా వేరే సైడ్ వచ్చేది సార్. ఇట్లా ఫేస్ మీద మొత్తం చీమ్ వచ్చేది సార్. ఫేస్ మీద మొత్తం అదేండి. అలాంటి ఫొటోస్ కానీ అవి ఏదైనా ఉంటే దాని కంపారిజన్ చేస్తున్నట్టుగా అదొకటి ఇదొకటి పెట్టండి. మీ ఎవరైతే అప్లైన్ ఉన్నారో, ఏ ఊరు నుంచి అన్నారు సార్? వరంగల్ జిల్లా నర్సంపేట మండల్ సార్. అదే మీకు ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఈ ప్రతాప్ గారు, వాళ్ళ పైన వాళ్ళకి చూడండి సార్. అన్ని పంపించగలిగితే వాళ్ళు దాన్ని చూసి మీ బిఫోర్ కి ఇప్పటికి ఏం మారిందో అవన్నీ చెప్పగలిగితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అట్లాగే ఎవరికో బ్లడ్ చేంజ్ చేసుకుంటూ ఉన్నారన్నారు, వాళ్ళని కూడా 25 days ఒకసారి ఆయన బ్లడ్ చేంజ్ చేసుకునే సార్. బ్లడ్ ఎక్కించుకోవాలి ఆయన ప్రతిసారి. 25 days ఒకసారి ఆయనకు బిలో 6 grams ఉంటుంది సార్. 1 month వాడిన తర్వాత మనకు 7 grams అయింది సార్. అది సార్ ఇంత పెద్ద మా రిజల్ట్ ని మీరు ఒక చిన్న లైన్ లో చెప్పేశారు. అది ఎంత పెద్ద ఇది అంటే, అది ఆ బ్లడ్ ని తీసుకోవడం అన్నది ఎవ్రీ మంత్ ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు మన దగ్గర మనకి ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది అంటే చాలా పెద్ద రిజల్ట్ సార్. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో వాళ్ళతోనే పర్సనల్ గా మాట్లాడుతూ ఒకసారి చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నిజంగా చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. కాకపోతే సింగిల్ వర్డ్ లో సింగిల్ లైన్ లో చెప్పేశారు.
ఓకే, శారదా సైదం మేడం గారు. సార్ నమస్కారం సార్. ఎస్ సార్, ఎస్ సార్, నమస్తే సార్, చెప్పండి. సార్ నా పేరు భీమరావు సార్, శారద వాళ్ళ సార్ని సార్. నా కానిస్టేబుల్ డ్యూటీ సార్ నాది, కడెం మండల్, ఆదిలాబాద్ జిల్లా సార్ మాది. ఎక్కడ సార్? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్, కడెం మండల్ సార్. ఓకే సార్, భీమరావు గారు చెప్పండి. సార్ ఇది నాకు ఒక యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే మన కాలుకు దెబ్బలింది సార్. అది ఎప్పుడు కూడా డ్యూటీ చేసేటప్పుడు రోడ్డు మీద వెహికల్ చెకింగ్ అప్పటికి ఆ కాలు విపరీతంగా నొప్పి వచ్చేది సార్. మా బావగారు ఇచ్చారు సార్ ఇది క్యూర్సెల్. యూజ్ చేసిన కాడ నుంచి వెళ్ళి నా కాలు అనేది చాలా నయమైపోయింది. ఇప్పటి వరకు నొప్పి ఏం లేదు సార్. ఇక డిపార్ట్మెంట్ కాబట్టి వేర్లకి ఏం చెప్పలేకపోతున్నాను సార్. నెక్స్ట్ టైం తప్పకుండా అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్కి అందరికి ఇచ్చేసాను సార్. ఆల్మోస్ట్ అందరు యూజ్ చేస్తారు. ఒక థైరాయిడ్ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ లేడీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మా ఫ్యామిలీలో. సార్ చాలా నైస్. నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి మాట్లాడగలుగుతా సార్. కొద్దిగా నా కళ్ళకు కూడా వాటర్ వచ్చేది సార్. అక్కడ మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు వాటర్ వచ్చేది డస్ట్ వల్ల. అది కూడా న్యాయమైపోయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్. మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి వీలైతే ఒక చిన్న వీడియో చేసి పంపించండి, అందరికి ఉపయోగపడుతుంది అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వినయ్ పారుపల్లి గారు, ఇది ఇలా నాకు తెలిసి ఇవరిది చివరిదండి ఇది. చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్, వినయ్ గారు చెప్పండి. సార్ నా పేరు వినయ్, మా సిద్దిపేట జిల్లా మద్దూరు మండల్, ఒల్లంపట్ల డిస్ట్రిక్ట్, ఒల్లంపట్ల సార్ ఊరు. హలో చెప్పండి, చెప్పండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. కొంచెం దూరం పెట్టుకొని చెప్పండి, మీకు కనిపిస్తలేదు మాకు. అయితే మా అబ్బాయికి వినయ్ బ్లడ్ క్లాట్ అయ్యి వాపు వచ్చింది. ఒక 4 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాం. హాస్పిటల్లో పంట తిరిగినాం. పుండులాగా అయి మంటలు, పోట్లు తయారైనాయి. అయితే ఒక 3 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తిరిగినాం, ఎట్లా తగ్గలేదు సార్. వెంకటరెడ్డి సార్ పరిచయం అయ్యి మాకు ఇది క్యూర్సెల్ ఇచ్చినాకనే ఒక 1 వీక్లోనే పుండు మానింది, మంట తగ్గింది. మంట తగ్గినాకనే ఇక మా బాబు క్యూర్ అయ్యిండు సార్. మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకు ఇదే ఒక సంజీవన్ లెక్క పనిచేసింది. మేము హాస్పిటల్ తిరిగి డబ్బంతా వృధా చేసుకున్నాం. పిడ్స్ వచ్చేది సార్, మా బాగా పిడ్స్ లాగా వచ్చేది. ఇక మేము హాస్పిటల్లో పెట్టి కనీసం ఒక ప్యాకెట్ తీసుకుందామన్నా కానీ డబ్బులు లేని పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు నయమైంది, పిడ్స్ తగ్గింది, మందులు కూడా కొంచెం తగ్గించిండు సారు. డాక్టర్కు చూపెడితే మంచిదే వాడుతాండ్రమ్మా, ఇది మందులు కూడా కొంచెం తగ్గిస్తుంది అని తగ్గించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నాడు బాబు. అప్పటి నుండి ఇక మేము ప్యాకెట్ వేసుకున్న కాడి నుండి పిడ్స్ వస్తలేదు. మంచిగా నిమ్మలంగా ఉన్నాడు, మంట తగ్గింది, పుండు మానింది. ఇక మాకు వెంకటరెడ్డి సార్ పరిచయం చేసిండు, ప్రోడక్ట్ ఇచ్చిండు సారు. వెంకటరెడ్డి అన్ననే మమ్మల్ని కాపాడిండు. మా కొడుకుకు మస్తు ఇబ్బంది పడ్డాం. బాబు ఉన్నాడు అక్కడ, చూడొచ్చా మేము? చూడొచ్చు సార్, కాళ్ళు కూడా చూపించిండు సార్, చూడండి సార్. ఎస్ ఎస్ అండి. లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడినట్లు మీరు. మాట్లాడినాం సార్. అవునవును. అయితే నేనేమంటాను, ఒక చిన్న వీడియో చేసి పెట్టండి అని అప్పుడు కూడా చెప్పినట్టున్నాను. చెప్పిండు. అవును సార్, ఇది ఎందుకంటే బయట కనిపించేది కదా, మాకు చాలా మంది నమ్మకం అయిపోయింది. ఇంత పుండు 3 సంవత్సరాల నుంచి వీళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, ఇంత మంచిగా మారింది అని చాలా మంది కూడా ముందుకు వస్తారు సార్ తీసుకోవడానికి. కాకపోతే మాకే ప్యాకెట్లు వాడదామంటే ఇప్పుడు ఏం చేతిలో డబ్బు లేదు, టైం అయిపోయింది, అన్ని హాస్పిటల్లో పంట అయిపోయినాయి. ఇక మా ఆయనకు కూడా షుగర్కు ఇప్పుడు 5 days నుంచి వాడుతాండు. కొంచెం ఇప్పుడు నయమైంది. రోజు పొద్దున సాయంత్రం వేస్తాను కానీ ప్యాకెట్లే లేవు సార్. మీరు ఆ వీడియోని మీరు చూస్తూ మాట్లాడాలమ్మా. మీరు కొంచెం కింద పెట్టి మాట్లాడితే మీరు కనిపిస్తారు. అట్లాగా. సరే సార్. ఓకేనమ్మా, ఓకే. కాల్ చూసండి సారు.
సార్ ఇప్పుడు మా ఆయన కూడా వాడతాండు షుగర్ కు. ఆయన ఓకే కూడా అమ్మా. కొంచెం సీరియస్ గానే ఉంది. షుగర్ ఎక్కువ ఉంది, కాలు మంటలు, తిమ్మిర్లు అన్ని మొత్తం మానేసి ప్యాకెట్ వాడతాండు. 5 డేస్ నుంచి వాడతాండు. ఇక ఇద్దరికి ప్యాకెట్లు కావాలంటేనే లేకుండా అయింది సార్. అయితదమ్మా, మీరు ఈ బిజినెస్ ప్లాన్ ని బాగా చక్కగా వినండి. మీరు దాన్ని ఎట్లా చేసుకోవాలో సార్ వాళ్ళు చెప్పిస్తారు మీకు. అందరికి మీరు వాడే అవకాశం ఉంటుంది. నువ్వే చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. మాకైతే చాలా సంతోషంగా ఉన్నాం సార్. నేనైతే ఇంత నవ్వుకుంటా కూడా ఎప్పుడు లేను. వెంకటరెడ్డి అన్న వచ్చే వరకు, ఆ సార్ వచ్చే వరకు మస్తు ఏడ్చుకుంటానే ఉన్నాం మేము. ఇక 3 సంవత్సరాల నుంచి బాబుకి ఇంత పెద్ద బాబా ఇంత మంటలు మంటలు, ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదు సార్ బాబుకు. మంట మంట అని కొడుకు ఏడ్చుకుంటానే ఉండేది. మేము ఇక అసలు ఎట్లా బతికినామో మాకు అర్థం కాలేదు. మాకు ఇది వచ్చినాకనే, క్యూర్సెల్ వచ్చినాకనే మాకు మా జీవితంలో వెలుగు వచ్చింది సార్. కొంచెం సంతోషంగా ఉంటున్నాం. మంట తగ్గింది, వాపు తగ్గింది, కొంచెం నిమ్మలంగా ఉంటాడు సార్. ఏ ఊరు అన్నారు మేడం? ఊరు పేరు వల్లంపేట ఏదో చెప్పారు. వల్లంపట్ల సార్, సిద్దిపేట జిల్లా. వల్లంపట్ల. అవును సార్. సిద్దిపేట. ఓకేనమ్మా. సరే సార్. ఇప్పుడు ఇక వినయ్కే అది మంచిగా వాడదాం, పొద్దున సాయంత్రం వేద్దాం అని అంటేనే ప్యాకెట్లకు ఇబ్బంది అవుతుంది. మా ఆయన కూడా వాడతాండి షుగర్ కు. ఓకే మేడం. ఓకే, చాలా చక్కటి రిజల్ట్ అందించారు. ఓకే అండి, మరి ఈ రోజు మనకి ఆల్రెడీ టైం అయిపోయింది. మరి ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ లో ఉన్నారు. ఏం కాదండి, మీ అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ వీక్ లో మంచి అవకాశం వస్తుంది. ఎనివే అండి, మరి ఈ రోజు మనకి చివరంకానికి వచ్చేటప్పటికి మనకి ఇప్పటిదాకా 16 మంది చెప్పున్నారు, దాంట్లో ఒకరు తప్ప. ఇంతమందిలో కూడా మనకి మన